విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆ భార్గవికి కానీ ఆవిడ తల్లికి కానీ ఏ పాపం తెలియదు. జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేమీ లేదు. పెళ్లి పేరుతో మోసం చేసి మేమే భార్గవిని తీసుకొచ్చాం. అనుకోకుండా రాత్రి రైడింగ్ జరగడంతో భార్గవి కూడా దొరికిపోయింది. గుడ్. ఇదే మాట నువ్వు ఇప్పుడు కోర్టులో జడ్జి గారి ముందు చెప్పాలి. ఎంత మాట సార్, మీరు ఇంతగా చెబుతుంటే నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? అందులోనూ పాపం భార్గవి అమాయకురాలు. చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్లకి అన్యాయం ఎలా చేస్తాను సార్? సరే, ఆ మాట మీదే ఉండు. ఇక మీరు వెళ్ళొచ్చు. పదండి మేడం, పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తప్పు చేసావా? చేశాను. వెళ్ళి ఫైన్ కట్టు. నెక్స్ట్. తప్పు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. వెళ్ళి ఫైన్ కట్టు. నెక్స్ట్. చేసిన తప్పు ఒప్పుకుంటున్నావా? నేను ఏ తప్పు చేయలేదు సార్. ఏ తప్పు చేయకపోతే నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ టైంకి మేము అక్కడ ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేశారు. ఆ టైంలో అక్కడ నువ్వెందుకున్నావు? ఈ పుణ్యమూర్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మా అమ్మని తీసుకెళ్లి ఆ ఇంట్లో ఉంచాడు. రాత్రి రైడింగ్ జరగడంతో అందరితో పాటు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంతేగాని మేమే తప్పు చేయలేదు. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. నా క్లయింట్ భార్గవి, ఆమె తల్లి తులసమ్మ గారిని ఎవరో ప్లాన్ ప్రకారం ఇందులో ఇరికించారే తప్ప వాళ్ళు ఏ నేరమూ చేయలేదు. భార్గవి చెప్పిన దాన్ని బట్టి ఏ మగదిక్కు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితిని అడ్డంగా పెట్టుకుని పెళ్లి పేరుతో మోసగించి వాళ్ళని రొంపిలోకి లాగడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన పనిదని స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి వాళ్ళు ఏ నేరమూ చేయలేదు గనక సానుభూతితో వాళ్ళని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి సెంటిమెంటల్ కథలు చెప్పి సానుభూతి సంపాదించడం ఈ నేరస్తులకు అలవాటే. నిజంగా ఈ వృత్తికి అలవాటు పడకపోతే ముద్దాయి అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? తల్లిని తీసుకుని ఏ పురాణ కాలక్షేపానికో వెళ్ళుండొచ్చుగా. చిత్రం ఏమిటంటే ఇలాంటి పనులు చేయటం తప్పు అని చెప్పాల్సినటువంటి తల్లే ముద్దాయిని ప్రోత్సహించడం దారుణం. దీన్ని బట్టి ఈ వృత్తికి వీళ్ళు ఎంతగా అలవాటు పడ్డారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అందుచేత ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నిజానిజాలు తెలియకుండా, నేరం రుజువు కాకుండా ఆడవాళ్ళని అవమానించటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సభ్యత కాదని పీపీ గారికి తెలియకపోవటం శోచనీయం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుణ్యమూర్తిని క్రాస్ ఎగ్జామిన్ చేయటకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యూ కెన్ ప్రొసీడ్. పుణ్యమూర్తి, పుణ్యమూర్తి, పుణ్యమూర్తి. నీ పేరు? పుణ్యమూర్తి.
కట్నాలు ఇచ్చుకోలేక పెళ్లి కాకుండా ఉండిపోయిన అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళతో వ్యభిచారం చేయించి డబ్బు సంపాదించడం నీ వృత్తి, అవునా? అబ్బే అదేం లేదండి. పాపం అమ్మాయిలు పెళ్లి కాకుండా ఉండిపోతే వాళ్లకు దగ్గరుండి పెళ్లిళ్ళు చేయిస్తాను. పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఆ రకంగా నాకు తోచినంతలో సమాజ సేవ చేస్తుంటాను. దాన్ని మీరు వ్యభిచారం అంటే నేనేం చేయలేను. అంచేత దాన్ని వదిలేసి ఇంకేదైనా అడగండి. పుణ్యమూర్తి, చేసిన తప్పును మర్యాదగా ఒప్పుకున్నావా? సరే సరే, లేదంటే కఠినమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ముద్దాయిని బెదిరించి నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు డిఫెన్స్ వారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పుణ్యమూర్తి, భార్గవి నీకు ఎంతకాలం నుంచి తెలుసు? భార్గవి ఈ బిజినెస్లో దిగిన దగ్గర నుంచి తెలుసు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వచ్చిన జీవితం చాలడం లేదని ఏమైనా బాగా డబ్బున్న బేరాలు కుదర్చమని నా దగ్గరికి వస్తుండేది. పాపం ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉందని నేను చేతనైన సహాయం చేసేవాడిని. కొన్నాళ్ళయ్యాక తనే స్వయంగా బిజినెస్ మొదలుపెట్టింది. నెంబర్ 1 అయిపోయింది. తర్వాత కూడా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు బేరాల కోసం నా దగ్గరికి వస్తుంటుంది. 10-15 రోజులు మా ఇంట్లోనే ఉంటుంది. నిన్న కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు దొరికిపోయేసరికి ప్లేట్ ఫిరాయించేసి పెద్ద పతివతలా మాట్లాడుతోంది. నో, అబద్ధం. వాడు చెప్పిందంతా అబద్ధం. పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని నమ్మించింది వీడే. ఉదయమే పెళ్ళని నిన్న రాత్రే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది కూడా వీళ్ళే. నాలాగే ఎందరో అమాయకులైన ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ నీచుణ్ణి తగిన విధంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆర్డర్. ఆర్డర్. యువర్ ఆనర్, ముద్దాయి భార్గవి మిసెస్ రోజీ దగ్గర పనిచేసింది. కాబట్టి మిసెస్ రోజీ గారిని ప్రశ్నిస్తే భార్గవి వ్యక్తిత్వం, నడవడిక గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. అందుకే మిసెస్ రోజీని ప్రశ్నించడానికి అనుమతినివ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. మేడం, భార్గవి మీ దగ్గర పనిచేసింది కదూ? అవును. ఎంతకాలం పనిచేసింది? సుమారుగా 1 సంవత్సరం పాటు. తర్వాత ఉద్యోగం మానేసిందా? లేదు, నేనే తీసేశాను. తీసేయటానికి కారణం ఏంటో చెప్పగలరా? ఈ భార్గవి వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగోలేవని, ఏదో ఒక ఉద్యోగం లేకపోతే ఆకలి బాధ భరించలేక చనిపోయే పరిస్థితిలో ఉన్నామని ఎంతో దీనంగా నా దగ్గరకొచ్చి కాళ్ళు పట్టుకుని మరీ బతిమాలింది. భార్గవి మాటలు నిజమని నమ్మి వాళ్ల మీద జాలిపడి తగిన అర్హతలు లేకపోయినా ఎక్కువ జీతంతో పెద్ద ఉద్యోగమే ఇచ్చాను. కానీ నేనిచ్చిన అవకాశాన్ని భార్గవి సరిగా ఉపయోగించుకోలేదు. నా దగ్గర పనిచేస్తున్నప్పుడే లక్ష్మీదేవి కొడుకు దీపక్తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే అతనితో భార్య కన్నా ఎక్కువగా తిరిగింది. ఆ ప్రేమ మైకంలో మా కంపెనీ విషయాలని దీపక్ అందజేస్తూ నేనెంతో నష్టపోయేలా చేసింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాననే కృతజ్ఞత కూడా లేకుండా నా బిజినెస్ని, పరువు ప్రతిష్టల్ని దిగజార్చే ప్రయత్నాలు చేసింది. ఆ విషయాలన్నీ తెలియడంతో నేను భార్గవిని ఉద్యోగం నుంచి తీసేశాను. ప్రేమ మత్తు కొంచెం దిగాక దీపక్ భార్గవి క్యారెక్టర్ మంచిది కాదని తెలుసుకున్నాడు. అందుకే అంతవరకు కలిసి తిరిగినా వెంటనే వదిలించుకున్నాడు. దీపక్ చీ పొమ్మన్నాక మళ్ళీ ఆకలి, దరిద్రం, తల్లి చెల్లి అంటూ నా దగ్గరకొచ్చింది. భార్గవి గురించి పూర్తిగా తెలిసిన నేను మరోసారి ఉద్యోగం ఇచ్చి రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే ఉద్యోగం లేదని చెప్పి పంపించేశాను. అప్పటికే చెడు తిరుగులకు అలవాటు పడ్డ భార్గవి చివరికి అదే వృత్తిలో స్థిరపడిందని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అది ఈ రోజు రుజువైంది. భార్గవి డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతుంది, ఎంతకైనా తెగిస్తుంది. క్యారెక్టర్ అనే మాటకి భార్గవికి అర్థం తెలియదని నమ్మకంగా చెప్పగలను. రోజీ, నువ్వసలు మనిషివేనా? సాటి ఆడదాని జీవితంతో ఆడుకునే నీదే ఒక బతికేనా? నన్ను ఎరగా వేసి లక్ష్మీదేవి గారి కంపెనీని, తల్లి కొడుకుల అనుబంధాలని నాశనం చేయాలనుకున్న నీకు నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు, అర్హత లేదు. డబ్బు కోసం నీచమైన పనులు చేసేది నువ్వు. ఎన్నో కాపురాలు కూల్చింది నువ్వు. ఇంతమంది జీవితాల్ని నాశనం చేసిన నువ్వు అందుకు తగిన ఫలితం అనుభవిస్తావు. ఇది శాపం కాదు. ఈ ముసలి వయసులో కూడా నా అనేవాళ్ళు ఒక్కరూ లేక ఒంటరిగా మిగిలిపోయిన నీ భవిష్యత్తును ఊహిస్తూ చెప్తున్న నిజం. ఆర్డర్. ఆర్డర్.
యువర్ ఆనర్, ఈ భార్గవి అమాయకురాలని, ఆవిడ క్యారెక్టర్ చాలా మంచిదని చెప్పి కోర్టు వారిని తప్పుదోవ పట్టించి ముద్దాయి భార్గవిని నిర్దోషిగా నిరూపించేందుకు డిఫెన్స్ వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ దొరికిన సాక్ష్యాధారాలు, మిసెస్ రోజీ ఇచ్చిన వివరణ, పోలీస్ రిపోర్ట్లు ఈ భార్గవిని నేరస్తురాలు అని రుజువు చేస్తున్నాయి. కాబట్టి ముద్దాయి భార్గవికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కేసు పూర్వాపరాలను పరిశీలించి జరిగిన వాదోపవాదాలను విశ్లేషించిన మీదట భార్గవి అనబడే ఈ ముద్దాయికి... ఆగండి జడ్జి గారు. ఎవరమ్మా నువ్వు? నా పేరు కళ్యాణి. నేను ఈ పుణ్యమూర్తి భార్యను. నువ్వు చెప్పదలుచుకున్నది ఏమన్నా ఉంటే బోన్లోకి వచ్చి చెప్పు. జడ్జి గారు, నా తల్లిదండ్రులు నన్నెంతో ప్రేమగా పెంచారు. కానీ తగిన కట్నం ఇచ్చుకోలేక నాకు పెళ్లి చేయలేకపోయారు. అది తెలుసుకొని ఈ పుణ్యమూర్తి నా తల్లిదండ్రుల్ని నమ్మించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తల్లోనే నన్ను వ్యభిచారంలోకి దించడానికి ట్రై చేశాడు. నేను ఎదురు తిరిగాను, ఏడ్చాను. నన్ను తిట్టాడు, కొట్టాడు, నానా రకాలుగా హింసించాడు. చివరికి ఒకరోజు వాళ్ళకి లొంగిపోయినట్టుగానే నాటకమాడి ఆ నరకంలోంచి ఎలాగోలా తప్పించుకుని బయటికి రాగలిగాను. నువ్వు చెబుతున్నవన్నీ నీ వ్యక్తిగత విషయాలు. ఈ కేసుకి వాటికి సంబంధం ఏమిటి? ఉంది జడ్జి గారు. అందుకే ప్రాణాలకు తెగించి మరీ మీకు నిజం చెప్పడానికి వచ్చాను. పుణ్యమూర్తి దగ్గర నుంచి నేను తప్పించుకునే ముందే నాకు భార్గవి గురించి తెలిసింది. నాలాగే భార్గవిని కూడా పెళ్లి చేసుకుని ఎవరో షేక్ కమ్మేసి వెంటనే పంపించేయాలని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. నాలాగే మరొక అమ్మాయి జీవితం కూడా నాశనం కాబోతోందని ఎంతో బాధపడ్డాను. చివరికి ధైర్యం చేసి తప్పించుకుని వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. నేనిచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు పుణ్యమూర్తి ఇంటి మీద రైడింగ్ చేసి అందర్నీ పట్టుకున్నారు. భార్గవిని పెళ్లి చేసుకుంటానని తెచ్చి అక్కడ ఉంచడం వల్ల తను కూడా రైడింగ్లో దొరికిపోయింది. అంతేకాని భార్గవికి పుణ్యమూర్తితో గాని అతను చేసే నీచమైన వ్యాపారాలతో గాని ఎలాంటి సంబంధమూ లేదు. ఆడపిల్లల పరిస్థితులను అడ్డం పెట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న నరరూప రాక్షసుడు ఈ పుణ్యమూర్తికి, అతని తల్లికి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. కేసు పూర్వాపరాలు, జరిగిన వాదోపవాదాలు, దొరికిన సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి భార్గవికి, ఆమె తల్లి తులసమ్మకి ఈ కేసుతో ఎటువంటి సంబంధమూ లేదని అభిప్రాయపడుతూ భార్గవి తులసమ్మలను నిర్దోషులుగా భావించి వెంటనే విడుదల చేయవలసినదిగా తీర్పు చెప్పడమైనది. పోలీసు దర్యాప్తులో దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఈ కేసులో ప్రధాన నిందితులైన పుణ్యమూర్తి, అతని తల్లి సుమతిలకు ఐపీసీ సెక్షన్ 420 సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కళ్యాణి, సరైన సమయంలో నువ్వొచ్చి నిజం చెప్పకపోయుంటే ఏ తప్పు చేయకపోయినా చెడిపోయిందాన్నని శాశ్వతంగా ముద్ర వేయించుకొని చావలేక బతకలేక జీవితాంతం నరకం అనుభవించేదాన్ని. సమయానికొచ్చి నన్ను కాపాడావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. నీకెప్పటికీ రుణపడి ఉంటాను. భార్గవి, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయిందని తెలిసి నాలాగా ఇంకెవరి జీవితాలు నాశనం కాకూడదని నిర్ణయానికొచ్చాను. అందుకే ప్రాణాలకు కూడా తెగించి తప్పించుకుని వచ్చేశాను. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను చేయగలిగిందంతా చేశాను. నా వల్ల ఏ ఒక్కరి జీవితం బాగుపడ్డా నా శ్రమ ఫలించినట్టే. ఆ సంతృప్తి చాలు నాకు. రోజీ,
ఏమిటి తేలికుట్టిన దొంగలా చడీ చప్పుడు లేకుండా అలా వెళ్ళిపోతున్నావు? భార్గవి క్యారెక్టర్ గురించి ఎన్ని కారుకూతలు కూసినా కేసు గెలవలేదనా? నేనెలా గెలుస్తాను లక్ష్మీదేవి? ఈ చీకటి వ్యాపారాలు, పోలీసులకి దొరికిపోవడాలు, శిక్ష పడకుండా తప్పించుకోవడాలు ఇవన్నీ మీకు కొట్టిన పిండి కదా. కోర్స్ మీ బతికేదనుకో. జరిగిన దాంట్లో భార్గవి తప్పేవి లేదని జడ్జి గారే తీర్పిచ్చారు. కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పడానికి కూడా దిగజారిన నువ్వెంత, నీ మాటలకు విలువెంత? గుడ్, భార్గవిని బాగానే సపోర్ట్ చేస్తున్నావే. అవునులే, ఇద్దరూ బజారు మనుషులేగా. ఆ రిలేషన్స్ ఎక్కడికి పోతాయి? అయినా నీలాంటి మనిషి ఒకటి తోడు దొరికిందిగా. ఇంకే ఉన్న బిజినెస్లన్నీ వదిలేసి మళ్ళీ ఆ చీకటి వ్యాపారం మొదలుపెట్టు. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేయించి ఫెయిల్ అవ్వడం, భార్గవిని ఈ కేసులో ఇరికించాలని ట్రై చేసి ఫెయిల్ అవ్వడం, ఈ రెండిటితో నీ బ్రెయిన్ బాగా బ్యాలెన్స్ తప్పినట్టుంది. అందుకే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఓసారి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిదనుకుంటాను. మేడం, చాలా థ్యాంక్స్ మేడం. భార్గవి, నన్ను కాదని ఈ లక్ష్మీదేవి పంచని చేరడానికి ప్రయత్నించావు. నీకేం ఉపకారం చేసిందని? కొడుకుని ఉరశిక్ష నుంచి తప్పించినందుకు నీ నెత్తిన కీర్తి కిరీటం ఏమైనా పెట్టిందా? లేదే. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా నిన్ను గాలికి వదిలేసింది. అయినా ఒకే జాతి పక్షులు కదా, అందుకని వదలలేకపోతున్నట్టున్నావు. అయినా పర్వాలేదు, ఒకసారి చెడిపోయినా 100 సార్లు చెడిపోయినా ఒకటే. లక్ష్మీదేవి దగ్గరుంటే నీ బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. రైడింగులో దొరికిపోయినా పిడిపించడానికి రెడీగా ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత ఏమిటి రోజీ? నువ్వేదో గొప్పదాన్ని అనుకుంటున్నావేమో. ఆ పుణ్యమూర్తిగాడు అమ్మాయిలకు ఎరవేసి వాళ్లతో వ్యాపారం చేస్తుంటాడు. నువ్వు మాలాంటి అమాయకులకు డబ్బాసి చూపించి నీ పగలు ప్రతీకారాలు తీర్చుకుంటుంటావు. అందుకే ఆ బ్రోకర్ గాడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. భార్గవి, పూట గతిలేని దానివి నన్నంత మాట అంటావా?